బెజవాడ రాజకీయాల్లోకి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? బెజవాడ పశ్చిమ సీటునే ఎందుకు ఎంచుకున్నారు? బీజేపీ అభ్యర్థిగా కూటమి నుంచి బరిలో దిగుతున్న సుజనాకు ఎదురవుతున్న సవాళ్లేంటి? ఇక్కడ సీటు ఆశించిన జనసేన నుంచి మద్దతు లభిస్తోంది. ఒకప్పుడు టీడీపీ, ప్రస్తుతం బీజేపీ నాయకుడు. ఎన్డీఏ నుంచి 2018లో చంద్రబాబు బయటకు వచ్చాక టీడీపీ నిర్ణయాన్ని విభేదించి బీజేపీలో చేరారు సుజనా చౌదరి. అప్పటి నుంచి బీజేపీలోనే ఉంటున్నారు. ఇప్పుడు 3 పార్టీల పొత్తులో తెర వెనుక కీలక పాత్ర పోషించారని కూడా చెబుతారు. ఈ క్రమంలోనే లోక్సభకు మరోసారి పోటీ చేయాలని, విజయవాడ సీట్ అయితే పక్కాగా ఉంటుందని అనుకుని పావులు కదిపినా వర్కౌట్ కాలేదు. బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇచ్చినా అందులో చోటు సంపాదించుకోలేకపోయారు. అలాని కామ్గా ఉండలేదు. అసెంబ్లీకైనా సై అని ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేసి తాను కోరుకున్న విజయవాడ వెస్ట్ సీటును దక్కించుకున్నారు సుజనా. ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసి ఉండడంతో ఇప్పుడు ఎమ్మెల్యేగాను ఎన్నికై ఆ ముచ్చటా తీర్చుకోవాలని అనుకున్నారో ఏమో బెజవాడ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారాయన. ఇంతవరకు బాగానే ఉన్నా విజయవాడ వెస్టులో సుజనాకు అనేక సవాళ్లు ఉన్నాయన్నది అందరూ చెప్పే మాట. ఆర్థికంగా బలమైన నాయకుడు కావడం వల్లే బీజేపీ సుజనా చౌదరిని కాదనలేకపోయిందని ఒక టాక్ నడుస్తోంది. అప్పుడెప్పుడో విజయవాడలో బీజేపీ గెలిచింది. మళ్ళీ అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. దానికి సుజనా అయితే అన్ని విధాలా పార్టీకి ప్రయోజనం కలుగుతుందని కమలనాథులు భావించారట. బెజవాడ కేంద్రంగా రాజకీయాలు చేయడానికి వీలు చిక్కుతుందని, పొలిటికల్ కేంద్రంలో కమలం పార్టీకి ఉనికి ఉంటుందని లెక్కలేశారట. అయితే కూటమిలో విజయవాడ వెస్ట్ సీటును జనసేన ఆశించింది. అక్కడ పోతిన మహేష్ టికెట్ వస్తుందని అనుకున్నారు. కానీ బీజేపీకి టికెట్ ఇవ్వడంతో కంగుతిన్న మహేష్ ఇప్పుడేం చేస్తారు? జనసేన కేడర్ సుజనా చౌదరికి సపోర్ట్ చేస్తుందా అనే డౌట్ ఉందట. టీడీపీ నుంచి పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చు. సుజనా చౌదరిని ఓన్ చేసుకోవడానికి విజయవాడలోని టీడీపీ శ్రేణులు మరో ఆలోచన చేయలేవు. పైగా సుజనా మావాడే అని ఇప్పటికీ చెప్పుకుంటారు టీడీపీ నేతలు. ఇక్కడ మరో అంశం కూడా ప్రచారంలో ఉంది. సుజనా చౌదరి విజయవాడ వెస్టుకు నాన్ లోకల్ అనేది ప్రత్యర్థుల ప్రచారం. సొంతూరు ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల. ఈ జిల్లా వాసే కావడంతో పెద్దగా అభ్యంతరం రాబోదని, నాన్ లోకల్ అనే ప్రసక్తే లేదన్నది మరికొందరి వాదన. సుజనా వ్యాపార సామ్రాజ్యం మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే సాగింది. అయితే ఈ నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది. ఇక్కడ మైనార్టీల ఓట్లు గణనీయంగా ఉంటాయి. వైసీపీకి ఓటు బ్యాంకుగా మరికొందరి సామాజిక వర్గాలున్నాయి. వీళ్లను ఆకర్షించడం, ఆ ఓటు బ్యాంకులను చీల్చడం సుజనా చౌదరికి అత్యవసరం. కూటమిలోని 3 పార్టీలు కలిసి పనిచేసినా, ఓట్లు వేసినా గెలుపంత ఈజీ కాదన్నది లోకల్ టాక్. ఏ అంశాన్ని ఏ విధంగా అనుకూలంగా మలుచుకోవాలో తెలిసిన వ్యక్తి కావడంతో సుజనా చౌదరి బలంగానే ఎలక్షనీరింగ్ చేస్తారని అనుకుంటున్నారు. వాస్తవానికి విజయవాడలో సెంట్రల్ సీట్ అయితే బీజేపీకి డ్యామ్ ష్యూర్ అని కొందరు చెబుతారు. కానీ బోండా ఉమాను అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. గత ఎన్నికల్లో 25 ఓట్ల తేడాతో బోండా ఓడిపోవడంతో ఆయనకు అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే సెంట్రల్ సీటు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించలేదు. చివరికి విజయవాడ వెస్ట్ సీటుతో సరిపెట్టుకుంది బీజేపీ. తీరా ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎవరు ఉంటారు అని చర్చ జరుగుతున్న తరుణంలో అనూహ్యంగా సుజనా చౌదరి పేరు బయటకు వచ్చింది. మొదట్లో కొంత ఆశ్చర్యం కలిగించినా సుజనా చౌదరి కూటమి నుంచి బలమైన అభ్యర్థిగా 3 పార్టీలలోనూ చర్చ సాగుతోందట. మరి వెస్టులో సుజనా చౌదరి ఏ విధంగా నెగ్గుకొస్తారో చూడాలి.